తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు కేసు దర్యాప్తును సిట్ ముమ్మరం చేసింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతి సిట్ కార్యాలయానికి వచ్చింది. ఇక నిందితులతో పాటు సాక్షులకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన డైరీలు, వాటి నిర్వాహకులు, ముడి సరుకులు సమకూర్చిన వ్యాపారులతో పాటు డైరీ సిబ్బందిని మొదటి ఛార్జ్షీట్లో నిందితులుగా చేర్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో అడ్డంకులు తొలగిపోవడంతో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. సిట్ అధికారులు ఈ నెల 15న రెండవ ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు.